ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కూడిన సంఘ బిడ్డలు అలాగే అమ్మగారికి సంఘ బిడ్డలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం సెలవించిన రీతిగా ఈ లోకంలో మనం ఏం పట్టుకొని పోలేం, ఏం తీసుకొని పోలేం. ప్రభు యొక్క మాట విని ఆయన మాట ప్రకారంగా జీవించినప్పుడు దేవాతి దేవుడు మన జీవితంలో కార్యాలు చేస్తూ నడిపిస్తాడు. ప్రియమైన వాళ్ళ దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం కాడ చదివితే, సుగంధ దైలం కంటే మంచి పేరును మేలని, ఒకరి జన్మదినము కంటే మరణ దినం మేలని దేవుని వాక్యము సెలవిస్తుంది. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లించుచున్నాం. ప్రభువా, అన్నపూర్ణమ్మ గారి యొక్క ఈ ఆదరణ కూడిక చక్కగా జరిగేటట్లు మీ కృప చూపినందుకు స్తోత్రాలు. ఇప్పటి వరకు తండ్రి పాటల్లో మహిమ పొంది ఉన్నారు. ఇదిగో నాయన మీ యొక్క దాసురాల ద్వారా అనేక విషయాలు, వారి తమ్ముడు గారి ద్వారా అనేక విషయాలు మాట్లాడి ఉన్నారు. ఈ మాటలు ప్రభువా మీ చేతులుగా అప్పగించున్నాం. మీరుండి మాట్లాడండి. వెనుగల చెవులు గ్రహించగల మంచి మనసును అనుగ్రహించి అల్పులు బలహీన సులువుచంతను మరుగుపరుచుకొని మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఒకని సుగంధ తైలము కంటే మంచి పేరును, ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలని ప్రసంగి గ్రంథంలో 7వ అధ్యాయంలో సెలవిస్తుంది. ఎందుకంటే ఈ లోకంలో సుగంధ ద్రవ్యాలు ఎంతున్నా మనిషి జీవితంలో ఒక చెడ్డ అనేది ఉండితే అది చెడ్డగానే ఉండిపోతాయి. ఒక మంచి పేరు కలిగి జీవించడం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్నపూర్ణమ్మ గారు వారి తమ్ముడు గారు మంచి సాక్ష్యం ఇచ్చారు. వారి మేనగాళ్ళు బంధుమిత్రులు, ఆ అమ్మగారు అంగన్వాడీ టీచర్గా చేస్తూ ఉంటుండగా మమ్మల్ని ఎంతగానో ఆదరించి మమ్మల్ని బలపరిచేవారు అని చెప్పి చక్కని మాటలు తెలియజేసి, అంటే మంచి పేరు సంపాదించుకుంది. ఈ లోకంలో అది ఏది కూడా పట్టుకోలేకపోయినా మంచి చెడ్డ అనేది ఈ లోకంలో మనం చేసిందే పరలోకానికి వెళ్తాది. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక దేవుని యందున్న మనము ఈ లోకంలో ఎన్ని చేసినా, మానవుడు ఎన్ని ఉన్నా ఒక రోజుని ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. చచ్చిపోయి అనగా చనిపోయి చచ్చిపోయిన తర్వాత ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే ఈ లోకంలో మనం బ్రతుకుతున్నాం కొన్ని దినాలు. దేవుడు ఇచ్చిన ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలం అని అలా 80 సంవత్సరాలు, వాటి వైభవం ఆయాసం దుఃఖం అని ప్రియమైన వాళ్ళ 90వ కీర్తనలో 10వ వచనంలో ఆయన సెలవిస్తున్నాడు. కనుక దేవుని యందున్న మనము ఈ లోకంలో కొన్ని సంవత్సరాలు బ్రతుకుతాము, యుగాలు పరలోకంలో బ్రతుకుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలాంటిదంటే అందరూ సినిమా చూసారే, ఫస్ట్ స్టైల్ అనగా విశ్రాంతిక ఇంటర్వెల్ వరకు ఒక బ్రతుకు ఒకలాగా ఉంటది సినిమాలో, ఇంటర్వెల్ కానించి చివరి వరకు కూడా ఒకలాగా ఉంటది. మనం ఫస్ట్ నుంచి ఇంటర్వెల్ వరకు జరిగేది ఈ లోకంలో చేస్తున్నాం. చనిపోయిన తర్వాత ఇంటర్వెల్ నుంచి జరిగిన చివరి వరకు ఏదైతే ఉంటుందో సినిమాలో ఆ పొజిషన్ గా ఉంటుంది మానవుని జీవితం. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకరీతిగా ఎన్నున్నా ఏదైనా ఈ అమ్మగారు దేవుని యొక్క ప్రభువుని నమ్ముకొని ప్రభు యొక్క రాజ్యములకు వెళ్ళి ఉన్నారు. 9వ అధ్యాయం ప్రసంగి గ్రంథంలో అంటాడు కదా, 2వ వచనంలో ఆయన చక్కని మాట మనకి తెలియజేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 3వ వచనం చదువుదాం. అందరికీ ఒకటే గతి సంభవించును, సూర్యుడి క్రింద జరుగువాటి ఇది బహు దుఃఖకరము, మరియు నరుల హృదయం చెడుతనంతో నిండి ఉన్నది. వారు బ్రతుకు కాలమంతా వారి హృదయం అందు వెర్రితనం ఉండును, తరువాత మృతుల యొద్దకు పోవుదురు, ఇది దుఃఖకరమే. ప్రతి మానవుడు ఈ లోకంలో ఏదో ఒక ఆశ ఉంటుంది. కానీ ఆశను ఈ లోకంలో కొన్ని నెరవేర్చవచ్చు, నెరవేర్చకపోవచ్చు. కానీ మరణానికి వెళ్ళేది తథ్యము. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక ప్రభు యొక్క సంఘాల్లో ఈ లోకంలో ఏదో చేయాలని ఒక వెర్రితనం మనం ఉండిపోతే కానీ చివరికి అన్ని చేయలేము. కొన్ని దినాలకి మనం విడిచిపెట్టి వెళ్ళిపోదు. బ్రతికి ఉండు వారితో కలిసి ఉన్న వారికి ఆశ కలదు, చచ్చిన సింహం వల్లే బ్రతికి ఉన్న కుక్క మేలు కదా,
బ్రతికియుండు వారు తమ చొత్తురని ఎరుగుదురు, అయితే చచ్చిన వారు ఏమియో ఎరగరు. వారి పేరు మరవబడి ఉన్నది, వారికి ఇక ఏ లాభము కలుగదు. వారు ప్రేమింపరు, పగపెట్టుకొనరు, అసూయపడరు. సూర్యుని క్రింద జరుగు వాటిలో దేని యందు వారికి ఎప్పటికీ వంతు లేదు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనం అనుకుంటాం చనిపోయిన వాళ్ళు వచ్చి మరలా వాళ్ళు దెయ్యాలు వచ్చి పీగేస్తారు, ఎలా చేస్తారు. లేదు, వాళ్ళకి ఇక్కడ వంతు అనేది లేదు. చనిపోయిన తర్వాత వాళ్ళకి ఇంక ఈ లోకంలో ఏ వంతు రావడానికి లేదు. వాళ్ళు పగ పెట్టుకున్నారు, అసూయ పెట్టుకున్నారు, ప్రేమింపరు, ఇంకేమీ ఉండదు ప్రియమైన వాళ్ళరా. కనుక ఈ లోకంలో బ్రతుకున్నా చెప్పి ఇది అది చేతుమని మన జీవితంలో మంచి చేయడానికి ప్రయత్నించినప్పుడు మంచి పేరు కలుగుతుంది, చెడు చేసినప్పుడు చెడు పేరు కలుగుతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్నపూర్ణమ్మ గారు మంచి పేరును సంపాదించుకొని వారు జీవితంలో మరి ఎంత ఘనంగా ఎంత బంధువులు చక్కగా చేస్తున్నారంటే ఎంత పేరు సంపాదించుకున్నారో మనం తెలుసుకుంటున్నాం. ఎందుకంటే ఈ రోజు కాలం ఎలాగుంటుందంటే సొంత బిడ్డలుండే, కుటుంబాలుండే, ఎవరు పట్టించుకోలేని, తల్లిదండ్రులు పట్టించుకోలేని పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. కానీ దేవుని యొక్క సన్నిధిలో మరి వారి తమ్ముడు గారు, మరదలు గారు, వారి పిల్లలు, బంధుమిత్రులు, కుటుంబాలు నిజంగా అమ్మగారు గారికి అంత తపన పడుతున్నారంటే, అంతగా చక్కగా చేస్తున్నారంటే ఎంత పేరు సంపాదించుకుంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మంచి పేరు సంపాదించుకోవాలి. ఏది కూడా మనం పట్టుకోలేకపోలేం. ఆకలి పోయిన వారికి ఆహారం పెట్టడం, వస్త్రములు ఇవ్వడము, లేకపోతే లేని వారికి సహాయం చేయడం, ఇవన్నీ కూడా మనం అంటూ అవి ప్రియమైన దేవుని బిడ్డలారా ధర్మ కార్యాలని. కొరనేలు కూడా అలాగే చేశాడు, ధర్మ కార్యాలు. ఆయన దేవుని సంధికి చేరాయంట. అవి కూడా హల్లెలూయా, దేవుని సంధికి చేరాయంట. మానవుడు లోకంలో ఉంటుండగానే ఈ రోజు మనకి మంచి స్థితి ఇచ్చాడంటే లేని వారికి సహాయం చేయమని, లేని వారికి ఉపకారం చేయమని. ప్రియమైన వాళ్ళరా, లేని వారిని చూసి హేళన చేయడం కాదు, లేని వారిని చూసి అవమానపరచడం కాదు, వారికి అందించి మంచి పేరు తెచ్చుకోవడం మంచిది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఏది కూడా పట్టుకొని పోలేం మనం దేవుని యొక్క కార్యాన్ని బట్టి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకొక మాట చదువుతాం. యేసుక్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు అంటున్నాడు. రోమపత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో యేసుక్రీస్తును నమ్ముకున్న వారికి ఇంకా పరలోకంలోనే స్థానము. ఆయన నమ్ముకోలేని వారికి ఆయన అంటున్నాడు, నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షింపబడు, నమ్మని వారికి శిక్ష విధింపబడినని మాట్లాడుతున్నాడు. ప్రియమైన వాళ్ళరా, మేము ఒక దినాన్ని ప్రభు సంఘాల్లో ఈ లోక సంబంధమైన మరి ఆరాధించిన వాళ్ళమే. కానీ సత్యాన్ని తెలుసుకొని ప్రియమైన వాళ్ళరా, దేవుడు ఆయన స్వయంగా వచ్చి నాకు దర్శనం ఇచ్చి ఆయన కనబడి మాట్లాడాడు కనుక నేను దేవుడిని నమ్ముకున్నాను. దేవుడు లేదని అంటే నేనైతే దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు చూపించు అన్నారు. ఒక రోజు ఒక ఆయన వచ్చి కరెంట్ వచ్చాది, దాంట్లో కరెంట్ ఉంది ఎలాగో చూపించాలన్నాడు. అది ఎలా చూపిస్తాను లోపల ఉంటాడు, అలాగే దేవుడు కూడా లోపల ఉంటాడన్న. ఏమండి, కనుక ప్రియమైన వాళ్ళ దేవుడు చూపించంటే దేవుడు ఎక్కడ చూపించగలం? మన మనసులో ఆయన రాగలడైన, హల్లెలూయా. కనుక దేవుని యొక్క సన్నిధిలో ప్రియమైన వాళ్ళరా ఆయన మనతో ఉంటాడు, ఆత్మస్వరూపే అన్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని దేవుని యొక్క వాక్యములు సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, లోకంలో ఎన్నున్నా ఏదున్నా మరి దేవుని యందు బ్రతికున్న వారు ధన్యులని మాట్లాడుతున్నారు. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయంలో 2వ వచనం అంటున్నాడు, కాబట్టి ఇంకనూ బ్రతుకుచున్న వారి కంటే ఇంతకుముందు కాలము చేసిన వారే ధన్యులు అనుకుంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, అన్నపూర్ణమ్మ గారు ఎంత ధన్యత. ఈ లోకంలో ఏ పాప ఏ పరిస్థితులు ఇంకా యాతన అనేది లేకుండా వెళ్ళిపోయారు దేవుని దగ్గరికి. కానీ బ్రతుకున్న వాళ్ళే కష్టాలు పడాలి కదా, శ్రమలు పడాలి, బాధలు పడాలి, రోగములు, ఇబ్బందులు, రుగ్మతలు ఇవన్నీ కూడా మానవులు వెంటాడుతూ ఉంటాయి. ఎందుకు ధన్యులు అంటే అలాంటి ఏముండవు వాళ్ళకి. ఎవరు ధన్యులు అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథంలో 13వ అధ్యాయంలో ప్రియమైన వాళ్ళరా 14వ వచనం అంటున్నాడు, ప్రభునందు మృతులు ధన్యులు. ప్రభునందు అనగా రక్షణ పొందుకొని దేవుని యందు విశ్వాసం నుంచి మృతులు ధన్యులు అంటే ప్రియమైన వాళ్ళరా. యెహోవా భక్తుల యొక్క మరణము 116వ కీర్తనలు అంటారు కదా. ప్రియమైన వాళ్ళరా, యెహోవా భక్తుల యొక్క మరణము ఆయన దృష్టికి విలువగలది. హల్లెలూయా. విలువైన మరణము అన్నపూర్ణమ్మ గారిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ప్రియమైన వాళ్ళ యాక్సిడెంట్ అయి చనిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఏ సమస్యలు వచ్చి ఉరేసుకొని చనిపోయిన వాళ్ళు, ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు అనేక మంది వారు యొక్క నరకానికి వెళ్తారు. ప్రియ దేవుని బిడ్డలారా,
అమ్మగారు భర్త మీద ప్రభు సంఘాలంటూ తన జీవితాన్ని చక్కదిద్దుకొని దేవుని రాజ్యానికి వెళ్ళారు. నిజంగా వారు ధన్యులు. మనం అనుకుంటూ ఉంటాం ప్రియమైన వాళ్ళరా, ఒక రోజున ఒక ఆయన దగ్గరకు వచ్చి మన సామెత చెప్పుకుంటాం కదా, మరి దేవుని గురించి చెప్తుంటే నారాయణ 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 అంటే ఆయన అందరాక ఆ నారాయణ తీసుకొచ్చి నారాయణ అంటాడేమో అని ఆ తీసుకొస్తే నారాయణ అనలేదంట, పీస్ పీస్ అన్నాడంట. పీస్ పీస్ అని నార అనగా జలములు, ఎన అనగా ఆత్మ, ఎన అనగా ఆత్మ, జలములపై అల్లాడు ఆత్మ. బైబిల్ గ్రంథంలో ఆదికాండం 1వ అధ్యాయంలో ఉంది. జలములపై అల్లాడు ఆత్మ దేవుడే. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక ప్రతి దానికి ఒక అర్థం ఉంది. మన జీవితానికి కూడా ఒక అర్థం కావాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ లోకంలో అనేక మంచి పేర్లు తెచ్చుకున్నవాడు మదర్ తెరీసా గారు, అనేక మంది ఆ యొక్క నాయకులేటి కుటుంబాలేటి అనేక మంది ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మంచి పేరు తెచ్చుకొని వారి జీవితాల్లో ముగించుకొని వెళ్ళారు. ఈ లోకంలో అనేక మంది త్రాగుతూ అవయవాలు పాడైపోయి ప్రియుల వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కనుక మన జీవితం చక్కదిద్దుకొని పాడైన జీవితాన్ని బ్రతికించుకొని ప్రభు సంఘాల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా మనకు మనం నేర్చుకొని ముందుకు వెళ్ళాలని ఆయన వాక్యం సెలవిస్తుంది. కారణం ఏంటంటే ఇది అన్నపూర్ణమ్మ గారి వెంద్రగాని చెప్తున్న మాటలు మనం అందరం విని మనం నేర్చుకొని మన జీవితాన్ని దేవునికి అంకితం చేసుకొని మన యొక్క జీవితంలో మరి ముందుకు కొనసాగాలని మాటలు సెలవిస్తూ ఉన్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఆయన గమనిస్తూ ఉన్నాడు. ఆయన ఒక రోజున మరి ఒక ధనవంతుడు ఆయన ప్రాణంతో అనుకున్నాడు, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించమంటున్నాడు. దేవుడు వచ్చేవాడు, వెర్రివాడా ఇప్పుడే నీ ప్రాణాన్ని తీసుకెళ్లిపోతే ఎక్కడ సుఖిస్తావు, ఎక్కడ ఉంటావు అని అన్నప్పుడు ఆ ధనవంతుడు, అయ్యో నాకు ఇంకా పిల్లలు ఉన్నారు, పెళ్లిని చేయాలా, లేకపోతే ఎలాగున్నా అలా చేయాలంటే కుదరగా నువ్వు రావాలంటే ఆ ధనవంతుడు వెళ్ళిపోయి నరకలోని అగ్నిగుండంలో కాలుతూ ఉన్నాడు. ఒక పేదవాడైన ఆ యొక్క లాజరు కూడా ప్రియ దేవుని బిడ్డలారా దేవుని నమ్ముకున్నాడు. ఈ లోకంలో ఏం సంపాదించుకోవాలని కానీ ప్రభువుని సంపాదించుకున్నాడు. ఆయన మరణించి దేవుని ప్రక్కనే ఉండి ఉన్నప్పుడు ఈ నరకంలో పాతాళంలో కాలుతూ అడుగుతున్నాడు, ఓ బ్రాహ్మణమును అనుకున్న లాజరు, నీ చిటికిన వేలతో చిన్న నీటి చుక్కేస్తే నా యొక్క దాహం తీరుతుంది అని అంటున్నాడు. దేవుడు అంటున్నాడు, ఇదిగో నీకు నాకు అగాధమన్నది పాతాళమన్నది, ఇక్కడ వాళ్ళు అక్కడికి అక్కడ వాళ్ళు ఇక్కడ వాడడం లేదు. నేను ఇదిగో అనేక మందిని పంపించి నా గురించి చెప్పమని సువార్త చెప్పని పంపించి ఉన్నాను. నరకమనేది ఒకటి ఉంటుంది, పరలోకమనేది ఒకటి ఉంటుంది, ఇల్లు చెప్పిన వాళ్ళు ఉన్నారు అన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నిజమే ఈ లోకంలో ఉన్నాను చెప్పి ప్రభువుని నమ్ముకొని ఆయన రాజ్యంలోకి మనం చేరాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన కృప వెంబడి కృపను అనుగ్రహించే దేవుడు అయినా యేసు ప్రభు కూడా ఒక రోజున ఆయన సిలువ వేయబడ్డప్పుడు, ఎందుకు యేసు ప్రభు సిలువ వేయించుకున్నాడు? మన అతిక్రమ క్రియల బట్టి గాయపరచబడ్డాడు, మన దేశం దోషముల బట్టి నలగొట్టబడ్డాడు, మన అపరాధమైన శిక్ష ఆయన భరించాడు. అదల పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, మన పాపము నిమిత్తమే సర్వపాప పరిహారార్థము రక్త ప్రోక్షణమ్యవశ్యం తదరక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగము. సర్వ పాపాల కొరకు పరిశుద్ధమైన రక్తం చిందించిన వాడే పరమాత్ముడని ఆ ఋగ్వేదములో చక్కని మాట మనకు తెలియజేస్తున్నారు. ఈ లోకంలో ఎవరు రక్తం చిందించారంటే ప్రభు అయిన యేసు క్రీస్తే మన పాపము నిమిత్తమై మన శాపము నిమిత్తమై ఆ కలువరి శిలువలో ఆయన రక్తాన్ని చిందించారు. ప్రియమైన దేవుని బిడ్డ, ఆయనలో ఏ పాపము లేదు. ఇదిగో నాలో పాపమును ఎలా మీరు నిరూపించాలని జన్మ పరిశుద్ధత, ఆయన నడక పరిశుద్ధత, ఆయన అన్ని కూడా పరిశుద్ధంగా జీవించి మనకు మాదిరించి వెళ్ళాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన చనిపోయి సమాధి నుంచి 3వ దినాన తిరిగి లేచిన సజీవుడైన యేసు క్రీస్తు ప్రభు అయిన ప్రియమైన వాళ్ళరా, ఎందుకంటే ఆయన తిరిగి లేచాడు కనుక చనిపోయిన మనల్ని కూడా తిరిగి లేపుతాడు, ఆయన రాజ్యానికి తీసుకుని వెళ్తాడు. ఆయన చూసారు కీర్తనలు అంటే 146వ కీర్తనలో ప్రియమైన వాళ్ళ దేవుని యొక్క వాక్యం 3వ వచనం అంటాడు, మనుషుల వల్ల అయినను రాజుల వల్ల అయినను మనకు రక్షణ కలుగుదు కానీ వారు నమ్మకనుకొని వారి సంకల్పం నాడే నశించును. ఎవరు తన దేవుడని యెహోవా మీద ఆశ పెట్టుకును వారు ధన్యులు అంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనుషులు మంటిపాలైపోయేవారు, ఈ లోకంలో అందరూ కూడా మంటిపాలైపోయారు, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే తిరిగి లేచారు. ప్రియా దేవుని బిడ్డలారా, మన రక్షణ కొరకు ఆయన తిరిగి లేచి తన యందు విశ్వాసం ఉంచిన వారిని అని అన్నాడు, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచేవారు చనిపోయినను మరలా బ్రతుకుతారు. హల్లెలూయా.
బ్రతికిన వారు అనగా పరలోకంలో బ్రతికిన వారు ఎన్నటికీ కూడా చనిపోరని వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, పునరుత్థానం అనగా తిరిగి లేచుట అని అర్థం ప్రియమైన వాళ్ళ. కనుక మనం తిరిగి లేపి ఆ పరలోక రాజ్యానికి ఆయన తీసుకుని వెళ్ళగలడు, మనల్ని రక్షించి కాచి కాపాడగల ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఆయన యందు నమ్మకం వచ్చేవారు నమ్మట మేవేళతో నమ్మడానికి నేను సమస్తము సాధ్యపరుస్తానని సెలవిచ్చాడు కనుక ప్రియ దేవుని బిడ్డలారా. మరి ఈ లోక సంబంధమైన శరీర సంబంధమైన మనసు మరణాన్ని తీసుకుని వెళ్తాది, ఆత్మ సంబంధమైన మనసు జీవనంలోకి నడిపిస్తుంది. అందుకే యోహాను సువార్త అంటాడు కదా, యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం ఏమంటున్నారంటే, దేవుడి లోకమును ఎంతగానో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుని యందు యేసుక్రీస్తు నుండి విశ్వాసం ఇచ్చేవారు నశింపక నిత్య జీవం పొందుదురు. హల్లెలూయా. కులమని మతమని భేదము లేదు, అందరినీ ప్రేమించాడు ప్రియమైన దేవుని బిడ్డలారా యేసయ్య. ప్రతి ఒక్కరిని ప్రేమించాడు ఆయన. తను ప్రేమించాడు కనుక మన కొరకు ప్రాణం పెట్టాడు ఆయన. కనుక ప్రేమించిన కుమారుని యందు మన విశ్వాసం ఇచ్చితే నశించుకోము, నిత్య జీవానికి వెళ్తాం ప్రియమైన దేవుని బిడ్డ. అనగా నిత్య జీవం అంటే మోక్ష రాజ్యానికి మనం వెళ్తాం. ప్రభు సంఘాల్లో మనం ఆయన యొద్ద మనం ఉంటాం కనుక ఆయన యందు నమ్మించేవారు మరి ఎప్పుడు కూడా కదలింపబడరని యేసయ్య సెలవిస్తూ ఉన్నారు. కనుక దేవుని మాటలు మనం విని ఆయన మాట ప్రకారంగా నడుచుకున్నప్పుడు దేవాతి దేవుడు మన పక్షం నుండి కార్యం చేస్తాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. చూసారా, కనుక దేవుని యందు ఈ లోకంలో మనకి ఈ శిథిలమైపోద్ది అంటున్నారు దేవుని యొక్క వాక్యం. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం కాంచి, భూమి మీద మనకు గుడారము ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడిన నిత్యమైనదినైనా నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ లోకంలో ఈ గుడారం అనగా ఈ శరీరం శిథిలమైపోయింది, కానీ పరలోకంలో ఉన్న గుడారం నివాసము మన కొరకు సిద్ధపరచబడినది ప్రియ దేవుని బిడ్డలారా. మనము దిగంబరులు కాక వస్త్రము ధరించుకునే వారుగా కనబడదు కాబట్టి పరలోకం నుండి వచ్చే మన నివాసము దీనిపై ధరించుకుని అపేక్షించి మన యొక్క దాంట్లో మనస్సు మూలుగుచూ ఉన్నదంట. చూసా, కనుక దేవుని యొక్క సంఘాల్లో ఈ శరీరం అనే నివాస గుడారము ఎప్పుడైనా శిథిలమైపోవాల్సిందే, కానీ ఆత్మ స్థిర నివాసమైన పరలోకానికి వెళ్ళి ఆ పరలోకములో నిత్యము సుఖము, ఆనందము, సంతోషము అక్కడ పరలోకములో చక్కగా ఉంటుంది ప్రియ దేవుని బిడ్డలారా. నరకమనే అగ్నిగొండలో అగ్ని ఆరదు, పురుగు చావదు, అప్పుడు పళ్ళు కొడుకుని ఏర్పి ఉండునని వాక్యం సెలవిస్తుంది. మనల్ని రక్షించి కాచి కాపాడు దేవుని యందు విశ్వాసం ఉంచితే ఆ నరకం నుంచి తప్పించగలడైన రెండవ మరణమని ఆ మరణం నుంచి విడిపించగలడు, రక్షించగలడు. ఈ లోకంలో ప్రతి మానవుడికి మరణం మొదటి మరణం తథ్యమై రెండవ మరణమైన నరకమైన అగ్నిగొండ తప్పించడానికి యేసుక్రీస్తును నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు, తన రక్తాన్ని చెందించాడు, తిరిగి సజీవుడై లేచాడు. కనుక ప్రియమైన వాళ్ళరా, ఆయన మాట విని ఆయన మాట ప్రకారం నడుచుకున్నప్పుడు దేవుడు మన జీవితంలో గొప్ప కార్యము చేస్తాడు. మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.